అదొక ఐటీ కంపెనీలో ఉండే ఒక ఆఫీస్ లాగా ఉన్నది తప్ప అందులో ఉండే ఫైలింగ్ సిస్టమ్ కానీ తర్వాత స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఎస్ఓపీస్ ఫాలో అవడం కానీ నేను పోయిన తర్వాత అరెస్ట్ అయింది మర్చిపోయి మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి అంటే కేసీఆర్ గారు వారికి ఇచ్చిన సదుపాయాలను ఏ విధంగా బ్రహ్మాండంగా ఉపయోగించి కేసులన్నింటినీ త్వరితగతిన చేసుకోవడానికి ఏ విధంగా ఆ యొక్క మెకానిజాన్ని ఉపయోగించుకుంటుందో అర్థమైంది అధ్యక్ష. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు ఉన్నట్లయితే 30% ఇవ్వడం, ఎస్హెచ్ఓ అది ఎస్ఐ అయినా సిఐ అయినా ఎవరికైనా కూడా వేలాది వాహనాలను అత్యంత బ్రహ్మాండమైన వాహనాలని చెప్పి వాళ్ళకు ఇన్నోవా వాహనాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యూనిఫామ్ అలయన్స్ కూడా 3,500 ఉంటే 7,500 ఇవ్వడం జరిగింది. హోంగార్డ్స్కి దరిదాపుగా 30,000 జీతం, ఆ రోజు 8,000 10,000 ఉంటే 30,000 జీతాన్ని పెంచడం జరిగింది. 10,66,000 కెమెరాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం భారతదేశంలో ఈ చలాన్ సిస్టమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా గత 9 ఏళ్లలో 50,475 నోటిఫికేషన్స్ పోస్టులు ఇస్తే 47,068 పోస్టులను ఫిలప్ చేయడం జరిగింది. ప్రమోషన్స్ కూడా ఇవ్వడంలో కూడా మినిస్టర్ గారు సార్ ఇప్పుడు నేను గౌరవ సభ్యులను అపీల్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. డిమాండ్స్ 25-26కు సంబంధించింది. వారు 2014-15 నుంచి మొదలు పెడితే సార్ ఎట్లా సార్ డిమాండ్స్ ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరంలో ప్రజెంట్ చేసిన డిమాండ్కి సంబంధించి ఇది బాగుంది, ఎక్కువ కావాలా తక్కువ కావాలి, ఇది చేయాలని చెప్పాలి. కానీ మొత్తం హిస్టరీ చరిత్ర చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు అధ్యక్ష. అప్పుడు ఆనాడు ఆ రోజు పెట్టిన డిమాండ్ సందర్భంలో గౌరవ సభ్యులు అందరూ కూడా మాట్లాడినారు. దయచేసి అందరూ సహకరించమని కోరుతా ఉన్నా.